ఈ 40 రోజుల యొక్క శ్రమకాలాల్లో ఉపవాసము ప్రార్థన అనేటువంటి సమయాన్ని గడపడానికి భస్మ బుధవారము అనేటువంటి దాన్ని ప్రారంభించారు. భస్మము అంటే బూడిద. ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ బూడిదకి 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు కూడా ఈ బూడిద విషయంలో దేవుణ్ణి వెతకడానికి బంధుత్వాలని, స్నేహాలని, లోకాన్ని విడిచిపెట్టేసి హిమాలయ పర్వతాలకి, మనుషులకు దూరంగా వెళ్ళిపోయినటువంటి ప్రజలు కూడా కాల్చబడినటువంటి శవాల యొక్క బూడిదను కూడా ఒంటికి రాసుకుని పూసుకుని వారు దేవుని కొరకు, దేవుని తెలుసుకోవడం కొరకు వారు ఒక నిష్ట కలిగి ఉంటారు. చాలామంది ఈ బూడిదని వారు నొసళ్ళ మీద కూడా బొట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రారంభంలో ఈ యొక్క భస్మ బుధవారమును ప్రారంభించేటువంటి తొలి దినాల్లో కూడా గతించినటువంటి సంవత్సరం మట్టలాదివారం రోజున మట్టలు పట్టుకుని గ్రామాల్లో, వీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ మట్టలు పట్టుకుని ఆ మట్టలకి కొన్ని పువ్వులను గుచ్చి, ఆ చివర్ల పువ్వులను గుచ్చి ఆ మట్టలు పట్టుకుని మత్తయి సువార్తలో ఉన్నటువంటి చంటి పిల్లలందరూ కూడా, చంటి బిడ్డలందరూ కూడా యేసు ప్రభు గాడిదనెక్కి ఆయన యెరూషలేములోనికి రాజుగా వస్తున్నటువంటి దానికి ముందుగా యేసు ప్రభుని రాజుగా వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా హోసన్న జయము, హోసన్న జయము అని చెప్పేసని దావీదు కుమారునికి జయ కీర్తనలు పాడుతూ, జయగీతాలు పాడుతూ ఉన్నటువంటి దాన్ని ప్రజలకు తెలియనట్లుగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మా చిన్నప్పుడు ఈత మట్టలు పట్టుకుని, కొన్ని కొబ్బరి మట్టలు పట్టుకుని వాటి కొన్ని రకరకాలైనటువంటి పువ్వుల్ని చివర ఆ యొక్క ఆకులకి గుచ్చి గ్రామాలు, ఊరంతా కూడా తిరిగి హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ పాటలు పాడుతూ చాలా చక్కగా సందడిగా గ్రామాల్లో జరుగుతూ ఉండేది. ఈ మట్టలన్నిటినీ కూడా ఈ ఆదివారం అయిపోయిన తర్వాత వాటిని జాగ్రత్తగా చాలామంది ఏం చేసేవారు అనంటే, అది కాల్చివేసి దాన్ని బూడిద చేసి ఆ బూడిదని వచ్చే సంవత్సరం ఈ భస్మ బుధవారం వరకు కూడా జాగ్రత్తగా ఒక స్థలములో భద్రపరిచి దానిని ఈ యొక్క శ్రమ దినాలకు ముందుగా దాని మీద వేసి, ఆ బూడిద వేసి కూర్చుని ప్రార్థన చేయడం కానీ, లేదంటే ఆ బూడిదతో సిలువ యొక్క బొట్టులు వేయడం కానీ చేస్తూ ఈ భస్మ బుధవారం అనేటువంటి దాన్ని ఈ లెంటి డేస్కు ముందుగా దీన్ని ఒక ద్వారంగా పెట్టి ప్రారంభించారు. లోకంలో ఈ బూడిదను గురించినటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. వాటిని ప్రక్కన పెడితే ఈ బూడిద లోకంలో ఉన్నటువంటి విషయానికి సంబంధించినటువంటిది ఏమీ కాదు. చనిపోయినటువంటి వారిని కాల్చిన వారి యొక్క బూడిదనేమి మనం రాసుకోము, పూసుకోము. కానీ బైబిల్లో కూడా ఈ బూడిదికి ఒక ప్రత్యేకత ఉన్నది. దేవుడు మోషేతో చెప్పి బలిపీఠమును నువ్వు ఇలా నిర్మించాలి, ఇలా కట్టాలి అని దేవుడు మోషేకి చెప్పిన తర్వాత ఆ బలిపీఠం మీద బలి పశువును వధించాలి, ఆ వధించినటువంటి పశువుని దహించాలి, అది దేవునికి దహన బలిగా ఉంటుంది. ఎప్పుడైతే పశువుని, ఒక ఆవును కానీ మేకను కానీ తీసుకుని వచ్చి దాని మీద పెట్టి దాన్ని వధించిన తర్వాత, అగ్నితో కాల్చిన తర్వాత ఆ బలిపీఠం నిండా కూడా బూడిద మిగులుతుంది. ఆ బూడిదని ఏం చేయాలంటే, ఒక పవిత్రమైన స్థలం ఉంటుంది, ఒక పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఈ బూడిద తీసుకుని వెళ్ళి ఆ పవిత్రమైనటువంటి స్థలంలో వేయాలి. సాధారణంగా మన ఇంట్లో ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చాయి కాబట్టి, ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి కాబట్టి, ఎలక్ట్రిక్ స్టవ్లు వచ్చాయి కాబట్టి ఈ బూడిదను గురించినటువంటి విషయము ఇప్పుడున్నటువంటి సిటీలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కాకపోవచ్చు. పల్లెటూరుల్లో ఈ గ్యాస్ స్టవ్లు అన్నీ రాకముందు కానీ అందరూ కూడా పొయ్యిలు పెట్టి కట్టెలతో వంటలు చేసేటప్పుడు ఆ వచ్చినటువంటి ఆ కర్రలు కాలిపోగా మిగిలినటువంటి బూడిదంతా కూడా తీసుకుని వెళ్ళి ఏ బెడ్రూమ్లోనో, ఏ హాల్లోనో, ఏ మంచి స్థలంలోనో వేసేవారు కాదు. ఎందుకొరకనంటే బూడిద అంటే ఇంకెందుకు పనికిరానదు అని. దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేసేవారంటే, ఊరికి చివరన పెంట ఉంటే ఆ పెంట మీద పోసేవారు, ఆ పెంట మీద పడేసేవారు. లోకంలో ఉన్నటువంటి బూడిద ఎందుకు పనికిరానటువంటిది కనుక, అది విలువ లేనిది కనుక, అది పెంట మీద మాత్రమే పారవేయడానికి తగినది కనుక దాన్ని అక్కడ పడవేస్తారు. కానీ
బలిపీఠం మీద కాల్చినటువంటి బూడిదకి ఒక ప్రత్యేకత ఉన్నది. బలిపీఠం మీద కాల్చినటువంటి ఆ బూడిద ఏమై ఉన్నది అని అంటే, అది బూడిద కాకముందు ఒక పశువై ఉన్నది, ఒక ప్రాణై ఉన్నది, ఒక జీవమై ఉన్నది. అది అలాగ ఎందుకు కాల్చి బూడిదగా మార్చబడింది అని అంటే, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనిషి యొక్క పాపము బలిపీఠం మీద అలా వధించబడి కాలి బూడిదైపోవాలి. మన పాపము మన ప్రాణములోని, శరీరములోని, ఆత్మలోని ఉన్నటువంటి ఈ మలినము, ఈ పాపము, ఈ దోషము, ఈ అపరాధము, ఇదంతా కూడా ఈ బలిపీఠం మీద అగ్ని చేత ఏమవ్వాలి అని అంటే పూర్తిగా కాల్చివేయబడాలి, అది బూడిదగా మిగలాలి. ఇలాంటి బూడిద ఏం మనకు నేర్పిస్తున్నది? బైబిల్లో ఉన్నటువంటి బూడిద మనకి ఏం నేర్పిస్తున్నది అని అంటే, ఇదిగో నీ పాపము బలిపీఠం మీద ఇలాగ కాలిపోవాలి. బలిపీఠం దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చేటువంటి ఈ లెంట్ డేస్లో వచ్చేటువంటి ప్రజల యొక్క అహము ఏదైతే ఉంటుందో, లోపల స్వయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, లోపల మన యొక్క మనస్సు నేరారోపణ చేస్తున్నటువంటి దోషం ఏదైతే ఉంటుందో, అదంతా కూడా బలిపీఠం మీద ప్రార్థన చేయడానికి వస్తున్నటువంటి ప్రజలు చివరికి ఏమవ్వాలి అని అంటే, అది బూడిదగా మార్చబడాలి. 40 రోజులు శ్రమకాలం అయిపోయిన తర్వాత కూడా, 40 రోజులు ప్రార్థనలు, ఉపవాసాలు అయిపోయిన తర్వాత కూడా అదే అహంతో, అదే కోపంతో, అదే ఆలోచనలతో, అదే లోకము సంబంధమైనటువంటి జీవితముతో నువ్వు బయటకు వస్తే నువ్వు పరిశుద్ధ స్థలములో పోయడానికి పనికిరావు. కానీ లోకములో ఉన్నటువంటి బూడిద ఎలాగ పెంట మీద పారవేయబడిందో అలాగే మనము కూడా పారవేయబడతాం.